హాయ్ అండి. ఇప్పుడు ఈరోజు స్పెషల్ ఏంటో చూసేద్దామా? ఈరోజు స్పెషల్ గుత్తొంకాయ పులుసు. అది ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఆనియన్స్ చాప్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, లవంగా మొగ్గలు వేసుకోండి. ఇప్పుడు అందులో ఆనియన్స్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఈ పేస్ట్ పక్కన పెట్టుకొని ఇప్పుడు పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర కూడా కట్ చేసుకోవాలన్నమాట. కొత్తిమీర కూడా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ వంకాయలు కూడా గుత్తులుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మిక్స్ చేసుకున్న ఆనియన్ పేస్ట్‌లో కారం, పసుపు, సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసి ఇందాక కట్ చేసుకున్న వంకాయలో ముందుగా మిక్స్ చేసుకున్న స్టఫ్ అందులో పెట్టి ఇప్పుడు వాటిని వేయించాలి. దానిపైన మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలి. అవి బాగా ఒకసారి కలిపి నెక్స్ట్ అందులో టేస్ట్‌కి సరిపడే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత లాస్ట్‌లో చింతపండు పులుపు కూడా వేసుకొని కాసేపు అలా కుక్ చేసుకుంటే మన టేస్టీ గుత్తొంకాయ పులుసు రెడీ. ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.